చాలా వరకు వాక్యం వినేటప్పుడు విశ్వాసులు పాయింట్లు వేయడానికే ఆలకిస్తూ ఉంటారు. ఎంతవరకు మా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడా అనేటటువంటి ఆలోచనతోనే చాలామంది వింటారు. సో ఈ తరము చెప్పాలంటే గడిచిన ఇన్ని తరాలలో ఇంత భయంకరమైన తరం ఎక్కడా లేదు. ఈవెన్ క్రిస్టియన్స్ కోసం కూడా చెప్పట్లేదు, ఓవరాల్ ఈ జనరేషన్ కోసం చాలా భయంకరమైన జనరేషన్ ఇది. అలాంటి జనరేషన్లో, అలాంటి కాలంలో ఉన్న మనము తెలియని తప్పులను దేవుని ద్వారా అవి తెలుసుకొని దాన్ని సరిదిద్దుకొని మన ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పబోయే ఈ ప్రసంగము నాకు ఒక సవాలే. మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందుకనే నేను ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఒకవేళ నేను ఎక్కడైనా మిస్ అయితే మిస్కమ్యూనికేట్ అవుతుందేమో అనేటటువంటి ఆలోచనతో మీ మధ్యకు ఈ పుస్తకం మీద రాసుకొని తీసుకువచ్చాను. కాబట్టి మ్యాక్సిమం దేవుని యొక్క ఆత్మ సహాయముతో నేను మీ ముందు ఆ మాటలు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. వీళ్ళకి అర్థమైనట్టు నేను చెప్పాలి ప్రభువా, నేనే చెప్పాలి ప్రభువా అంటే చెప్పలేను. మా అందరికీ నువ్వే చెప్పు ప్రభువా అంటే మనందరికి అర్థమయ్యేలాగిన పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తలలోంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన ప్రభువా, నీకు వందనాలు. నీ స్వరాన్ని వినడానికి ఆశగా ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవులు గలవాడు వినుగాక అని యోహాను తెలిపిన మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. ఇదిగో ఈనాడు మీరు అందించబోయే సందేశము ప్రభువా, మాలో ఒక నూతన ఆలోచన పుట్టించడానికి మీరు మమ్మల్ని ప్రభువా అట్టి రీతిగా సిద్ధపరచమని అడుగుతూ యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మన సందేశం యొక్క పేరు నిర్జీవ క్రియలు. అంశము పేరు నిర్జీవ క్రియలు, డెడ్ వర్క్స్. ఈ టైటిల్ పేరు డెడ్ వర్క్స్. చాలా సందర్భాల్లో ఈ మాటను మీరు ఉపయోగించే ఉంటారు, వినే ఉంటారు. వాక్యముతో అనుబంధం కలిగిన వారు తప్పనిసరిగా ఈ మాటను చూసి దాటిపోయిన వారుగా ఉంటారు, చూసి ఆగిన వారుగా ఉంటారు. పలకడానికి అది చాలా సులువైన మాటగా అనిపించవచ్చు, దాంట్లో అంత మర్మము కలిగినటువంటి అర్థము ఉన్నదో లేదో అనేటటువంటి ఆలోచన కూడా రాకపోవచ్చు. నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు అని మనకు అర్థమవుతుంది. దీని కొరకు దేవుని చిత్తమైతే అవకాశం ఉంటే ఒక 3-4 వారాలు ధ్యానం చేసుకుందాం. ఆ చిన్న పదమే కానీ దాంట్లో చాలా వాక్యము దాగి ఉంది, చాలా విషయాలు దాగి ఉన్నాయి. సేవకునిగా కొంతమంది పెద్దవారు ఉన్నారు, వారికంటే నేను చిన్నవాడిని, మిగిలిన వారందరికంటే పెద్దవాడిగా ఉన్నాను. అయినను అందరికీ నా చేతులు జోడించి ఒక విషయం చెప్తున్నాను. ఇంతవరకు మన క్రైస్తవ ప్రయాణంలో నేను బాగున్నాను, నేను మంచిగా జీవిస్తున్నాను, నాలో ఎటువంటి ఆత్మీయ లోపము లేదు. ఏనండి, ఏ లోపము లేదు? ఆత్మీయ లోపము లేదు, నేను వాక్యానుసారముగానే ఉన్నాను అనేటటువంటి విశ్వాసుల యొక్క ఆలోచనలు కూడా ఈ వాక్యం ప్రశ్నిస్తుంది. మీరు భ్రమలో ఉన్నారు అనేటటువంటి ఆలోచన ఒకవేళ కలిగించవచ్చు, సత్యములో నుండి సర్వసత్యములోనికి తీసుకురావచ్చు. కాబట్టి వాక్యం మనందరికీ కడవరి దినములలో అవసరమని సేవకునిగా భావిస్తున్నాను. సో మనం మాట్లాడుకునే ఈ అంశము నిర్జీవ క్రియలు. ఈ యొక్క నిర్జీవ క్రియల కొరకు మనం మాట్లాడుకోవడానికి ముందు మరొక క్రియలు ఉన్నాయి. ఆ క్రియలే శరీర క్రియలు. ఏ క్రియలు సంగమా? శరీర క్రియలు. తప్పనిసరిగా ఒక పావుగంట ఆగితే మీకు అందరికి ఆవలింతలు వస్తాయి. కొంచెం డీవియేట్ అవ్వచ్చు, ఎందుకంటే వాక్యాలు చూస్తూ వాక్యాన్నే మాట్లాడుకుంటాం కాబట్టి ఈరోజు ఉదాహరణలు, చలోక్తులు, ఇల్లుస్ట్రేషన్స్ ఇటువంటివి కొన్ని యాడ్ అవ్వవు కాబట్టి బహుశా మీలో కొంతమందికి బోరు కొట్టచ్చు. కానీ చివరి వరకు ఆత్మదేవుడు మిమ్మల్ని సరిచేస్తూ వినగలిగే చెవులను ఇచ్చునుగాక. ఆమెన్. సో
ఈ యొక్క నిర్జీవ కార్యములకు ముందు మనము శరీర కార్యముల కొరకు తెలుసుకుందాం. నిర్జీవ క్రియలు వేరు, శరీర క్రియలు వేరు. ఈ రెండు మీరు ఆలకించారా? ఈ రెండు మీరు బైబిల్లో చదువుకున్నారా? మంచిది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలుకు దేవుడు తాను చెప్పవలసిన సంగతులను ఆయనకి నేర్పించి, ఆయన ద్వారా గలతీ సంఘానికి రాయించి, ఆ గలతీ సంఘము ద్వారా ప్రపంచమంతటికి అందిస్తున్నటువంటి మాటలలో ఈరోజు శరీర క్రియలు అనగా ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం మనం ఇక్కడ చూస్తున్నాం. శరీర క్రియలు అనే క్వశ్చన్కి ఆన్సర్ మనం ఇక్కడ చూస్తున్నాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అందరం కలిసి చదువుదాం. 19వ వచనము నుండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. నౌ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ ఎవిడెంట్. ఎవిడెంట్ అనగా స్పష్టమై ఉన్నాయి. శరీర కార్యములు లేదా క్రియలు ఏమై ఉన్నాయి? స్పష్టమై ఉన్నవి. అంటే ఇవే శరీర కార్యములు. సో చాలా క్లియర్గా భక్తుడైన పౌలు రాస్తున్నాడు. అవేవనగా మొదటిది జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎన్ని? 15 ఉన్నాయి. చదువుతూ లెక్కబెట్టిన వారికి వందనాలు. సో 15 ఉన్నాయి. ఇవన్నీ ఏ క్రియలు? శరీర క్రియలు. ఈ 15 కింగ్ జేమ్స్ వర్షన్లో, ఇంగ్లీష్ బైబిల్లో 17 ఉంటాయి. మరి 2 బహుశా వీటితో పాటు అదే అర్థాన్ని ఇచ్చే వాటిగా ఉన్నాయేమో కుదించారేమో, నాకు తెలియదు. కానీ కింగ్ జేమ్స్ వర్షన్లో మర్డర్స్ అని కూడా ఉంటుంది, అంటే హత్యలు. కానీ ఇక్కడ చదువుకున్న దాంట్లో లేదు. శరీర క్రియల్లో హత్యలు కూడా ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉన్నది, కానీ తెలుగు బైబిల్లో రాయబడి లేదు. మనము కొన్నిసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు తెలుగులో కొన్ని మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు వెంటనే మీరు ఇంగ్లీష్ బైబిల్ పట్టుకుంటే మంచిది. ఎందుకంటే దాని నుంచి ఇది ట్రాన్స్లేట్ చేయబడింది. మరి ఇంగ్లీష్ దేని నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది అంటే హీబ్రూ, గ్రీకు భాషల్లో రాయబడినటువంటి ఆ గ్రంథము నుండి ట్రాన్స్లేట్ చేయబడింది. అసలైన సత్యం అక్కడుంది. ట్రాన్స్లేషన్లో కొన్ని పదాల మార్పు జరిగింది, అర్థాన్ని తీసుకువచ్చిన పదాల మార్పు అనేది జరిగింది. కాబట్టి గమనించండి మరొకసారి. 15 ఉన్నాయి శరీర క్రియలు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. జారత్వం అంటే మీకు తెలుసు, అపవిత్రత అంటే మీకు తెలుసు, కాముకత్వం అంటే మీకు తెలుసు, విగ్రహారాధన అంటే మీకు తెలుసు. అభిచారము అంటే కొంచెం మీకు తెలియకపోవచ్చు. అభిచారం అనగా మంత్ర విద్య, చేతబడి, సిల్లంగులు అంటారు కదా. సో ఇవి ఏమని రాయబడింది అక్కడ? అభిచారము. ద్వేషములు మీకు తెలుసు, కలహము మీకు తెలుసు, గొడవలు, మత్సరములు, జెలస్ మీకు తెలుసు, క్రోధములు అంటే కోపము, యాంగర్ మీకు తెలుసు, కక్షలు, రైవల్రీస్, పగలు మీకు తెలుసు, భేదములు, డిసెన్షన్స్ మీకు తెలుసు, విమతములు, డివిజన్స్ మీరు ఆలకించే ఉంటారు, అసూయలు, ఎన్వి, మత్తతలు అంటే త్రాగుబోతులు, మత్తు పదార్థాలు తీసుకున్నవారు, డ్రగ్ ఎడిక్ట్ అయిపోయిన వారు, మత్తతులు. మీరు గ్రహించగలిగారని నమ్ముతున్నాను. చివరిగా అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ 15 ఎవరు తెలియజేశారు? అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఇవి ఏ కార్యములను చెప్తున్నాడు? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని చెప్తా ఉన్నాడు. అయితే చెప్తూ ఆఖరణ మరొక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు? వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ శరీర కార్యములు, ఈ 15 క్రియలు ఎవరైతే కలిగి ఉంటారో వారు దేనిని స్వతంత్రించుకోలేరు అంటున్నాడు? దేవుని రాజ్యాన్ని. అసలు క్రైస్తవుని యొక్క లక్ష్యమే దేవుని రాజ్యం. క్రైస్తవుడు ఇంత భక్తి చేస్తున్నది, లోకములో ఇంత ఆనందం ఉంటే, లోకములో ఇంత సంతోషము ఉంటే వాటిని దూరపరుచుకొని నిగ్రహించుకొని భక్తి చేస్తున్నాడంటే ముఖ్య ఉద్దేశమే నిత్య జీవానికి
వెళ్ళాలని, ప్రభువారి కుడిపార్శ్వాన కూర్చోవాలని, ఆయన సముఖములో మిగిలిన జీవితం అంతా గడపాలని మనము అంతగా నిష్ఠగా ఈ భక్తిని చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ భక్తిలో, ఈ ప్రయాణంలో ఒకవేళ ఈ 15 శరీర క్రియలు మనము పాటిస్తున్నట్లయితే దేన్ని కోల్పోతాము? దేవుని రాజ్యాన్ని కోల్పోతాము. స్వతంత్రించుకోలేరు అంటున్నాడు, పొందుకోలేరు మీరు దాన్ని అంటున్నాడు. 15లో 1-2 చేస్తే పర్లేదా అనే ప్రశ్న మీకు రావచ్చు. 15లో 1 చేసినా దేన్ని స్వతంత్రించుకోలేరు? దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. దీంట్లో ఈ 15లో కొన్ని మనం చేయలేని ఉన్నాయి. మొదటి 5 ఉన్నాయి చూసారా? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. అసలు మంత్రవిద్య మనకు తెలుసా? చేతబడి మనకు తెలుసా? ఆబ్రకదాబ్రా దాబ్రకాబ్రా అని 100 సార్లు అన్నా అక్కడ ఏం మనం మాయం చేయలేం. ఓ బొమ్మ పట్టేసుకుని పొలలేసి గుచ్చేసినా సరే అవతల వాళ్ళకి ఏం కాదు, ఎందుకంటే మనకు అది రాదు. సో అది రూల్డ్ అవుట్. అమ్మా, శరీర క్రియల్లో 15లో 1 తగ్గిపోయింది. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఈ 3 కూడా ఒకవేళ సాతాను మిమ్మల్ని భయంకరంగా పట్టుకుంటే తప్ప దాంట్లోనికి వెళ్ళలేరు. దురదృష్టం ఏంటంటే ఈనాడు ఈ 3 ప్రతి ఒక్క యవనస్తుని పరిపాలిస్తున్నాయి. ప్రతి ఒక్క యవనస్తురాల్ని, యవనస్తుని ఆధీనంలో తీసుకుంటున్నాయి. ఈ 3 చాలా ప్రామాణికముగా లోకములో పాపముగా ప్రతి ఒక్కరి మీద ఏలుబడి చేస్తున్నాయి. ఈ శరీర క్రియల నుండి మనం విడిపింపబడదుము గాక. ఆమేన్. ద్వేషములు, క్రీస్తుని నమ్ముకున్నాక నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. గొడవలు, మునుపు నాకంట వీరుడు లేడు, సూర్యుడు లేడని కాలు ఎగరేసే మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత చాలా నెమ్మది అయిపోతాం. ఆ యొక్క కలహములకు, గొడవలకు అంత త్వరగా మనము వెళ్ళము. ఆ తర్వాత మత్సరములు, అసూయ కూడా అంత మనలో ఉండదు. వాక్యాలు బట్టి ప్రార్థన తగ్గిపోతుంది. క్రోధములు, కోపము, బాగా తెలిసిన వారి మీద కోపపడతాం తప్ప బయట వాళ్ళ దగ్గర మాత్రం చాలా నెమ్మదిగా ఉంటాం. గమనించండి, మనలో చాలామంది మన కోపం అంతా ఇంటోళ్ళ మీదే, బయటకు వెళ్తే మాత్రం బయట పిల్లి లోపల పులి అన్నట్టుగా ఉంటాం. సో కొంచెం అలుసు ఇంటోళ్ళు అంటే అమ్మన్న, భార్య అన్న, అక్కన్న, తమ్ముడన్న అలుసు నోరిసిరేస్తూ ఉంటాం, చిరాకు పడిపోతూ ఉంటాం, ప్లేట్ ఇసిరేస్తాం, తలుపు గట్టిగేసేస్తాం, ఫోన్ ఇసిరేస్తాం. చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి ఆ కోపాన్ని మనం చూపించుకునేవి. ఏమండి, ఇది కూడా నెమ్మదిగా మన జీవితంలో తగ్గిపోవును గాక. ఆమేన్. ఆ పిమ్మట కక్షలు, పగలు. క్రైస్తవునికి పగ ఉండకూడదు. భేదములు ఉండవు, విమత్తములు, డివిజన్స్ ఉండవు, అసూయలు, తాగుడు, మత్తతులు అనే మాట, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇది కొంచెం మరలా మనల్ని ఇబ్బంది పెట్టేదే. అందరూ ఫ్లోర్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేస్తే మనం కుర్చీలో కూర్చొని ఏం చప్పలు కొడతాం? రారా ఒక స్టెప్ వేయరా అంటే ఎలవా? చెప్పండి. అది ఏ సంగీత అవ్వనివ్వండి, ఏ హల్దీ అవ్వనివ్వండి, ఏ ఫేర్వెల్ అవ్వనివ్వండి, ఎటువంటి సమయంలో దొరికిపోతూ ఉంటాం మనం. వెళ్ళి వేయవలసిన స్టెప్పులన్నీ అల్లరితో కూడిన ఆటపాటలు. సో ఇలాంటి విషయాల్లో మనం అందరం కూడా కంట్రోల్ చేసుకుంటే, దాన్ని వదులుకుంటే ఏ క్రియలకు దూరంగా ఉన్నట్టు? శరీర క్రియలకు దూరంగా ఉన్నట్టు. ఆలకించండి, ఈ శరీర క్రియలు పాపపూరితమైనవి. ఈ శరీర క్రియలన్నిట్లో కూడా ఏమున్నది? పాపమున్నది. మరొక ప్రాముఖ్యమైన మాట రాసుకుంటున్న వారు రాసుకునండి, లేదా జ్ఞాపకం ఉంచుకునండి. ఈ శరీర క్రియలు ప్రత్యక్షంగా కనబడేవి. ఈ 15 కూడా మానవుని కంటికి ప్రత్యక్షంగా కనబడేవి. ఇవన్నీ లోపల దాచుకునేవి కాదు. మొదటిసారే కనబడకపోవచ్చు, ఏదో ఒక్క రోజున అది ఏమైపోద్ది? పట్టబయలు అయిపోద్ది, కనబడిపోద్ది అందరికీ కూడా. తాగేసి నేను తాగలేదంటే కుదరదు. తాగినోడు బెల్ల కొట్టే బదులు ఇంకేదో కొడతాడు, తెలిసిపోతుంది, ఊగిపోతూ ఉంటాడు. ఇలాగ రకరకాల ఈ 15 క్రియలు కూడా మానవ కంటికి ప్రత్యక్షంగా కనబడతాయి. శరీర క్రియల కొరకు మాట్లాడుకుంటాం. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ శరీర క్రియలను జరిగిస్తున్నటువంటి వారు, వారి మనస్సాక్షి వారికి చెప్తుంది, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేయకూడదు, నీ దేవుడు నీకు చెప్పలేదు, ఈ వాక్యంలో ఇలా లేదు, నీ సేవకుడు నీకు చెప్పాడు కదా అనేటటువంటి మాటలు నీ మనస్సాక్షి చెప్తుంది. ఆ శరీర క్రియలు జరిగిస్తున్నటువంటి వారు ఆ మనస్సాక్షి చెప్తుంది కూడా ఆలకించకుండా దాన్ని గద్దించి వారు ఆ క్రియను చేసేస్తూ ఉంటారు. అటువంటి వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకెళ్ళారు.
మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ పనిని చేయకుండా ఉన్నటువంటి వారు మాత్రమే ఏ రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు. కాబట్టి ఇంతవరకు క్లుప్తముగా శరీర కార్యములు, క్రియలు అంటే ఏంటో తెలుసుకున్నాం. సంతోషం. ఇవి మనిషి కంటికి చాలా స్పష్టంగా కనబడిపోతాయి అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడు మనం నిర్జీవ క్రియల్లోనికి వెళ్దాం. మన అంశంలోనికి. ఏ క్రియలు సంగమా? నిర్జీవ క్రియలు. ఈ నిర్జీవ క్రియలు బహుమోసపూరితమైనవి. బహుమోసపూరితమైనవి. ఎందుకు బహుమోసపూరితమైనవంటే అవి బయటకు మంచి క్రియలుగా కనబడతాయి. నిర్జీవ క్రియలు బయటకు ఎలా కనబడతాయి సంగమా? మంచి క్రియలుగా. శరీర క్రియలు ప్రతి మనిషికి ప్రత్యక్షంగా కనబడితే నిర్జీవ క్రియలు ప్రతి మనిషికి మంచి క్రియలుగా కనబడతాయి. ఏది మోసపూరితమైనది? శరీర క్రియల, నిర్జీవ క్రియల? దాని అర్థాన్ని బట్టి ఇదే కదా. అంటే ఆ క్రియలు చెడ్డవే, కానీ మన కంటికి ఎలా కనబడుతున్నాయి? మంచివిగా కనబడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పే మాట, క్రైస్తవంలో ఉన్నటువంటి మనము, క్రీస్తుని కలిగిన మనము, వాక్యాన్ని అనుసరిస్తున్న మనము చెప్పబోయేటటువంటి కొన్ని సంగతులను బట్టి మనము ఆ రీతి జీవితాన్ని కలిగి ఉంటే, ప్రభువా నేను మంచి క్రియలు కనబడేటట్టుగా జీవిస్తున్నాను కాబట్టి నన్ను దాంట్లో నుంచి తీసుకురా అయ్యా అనే ఒప్పుకోలు మనస్సుతో ఈ వాక్యాన్ని ఆలకించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నానండి. సో ఈ నిర్జీవ క్రియలు బయటికి మంచి క్రియలుగా కనిపిస్తాయని చెప్పుకున్నామే, కానీ అవి దురుద్దేశముతో కూడుకున్న స్థానము నుండి వచ్చుట చేత అవి దేవుని దృష్టిలో మురికి గుడ్డవలే ఉంటాయండి. దీనికి వాక్య ఆధారం ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. ఈ మాటలో ఏమిటంటే, దురుద్దేశముతో కూడుకున్న స్థానం అంటే ఏది? దురుద్దేశముతో కూడుకున్న స్థానము శరీరమే. ఈ శరీరము యందు ఏ మంచి లేదు. ఈ శరీరం యందు ఉన్నదంతా పాపమే. కాబట్టి పాపమైన శరీరంతో ఏ మంచి మనం చేయలేము. కాబట్టి అదే పౌలు రోమా సంఘముతో రాస్తున్నటువంటి మాట 7వ అధ్యాయము 18వ వచనము. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చెయ్యవలననుకొని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఎందుకంటే శరీరమందు మంచి అంటూ ఏమీ లేదు. మంచి లేదు కాబట్టి మంచి చెయ్యాలన్నా శరీరము దాన్ని ఒప్పుకోవట్లేదు. అది చేయడానికి అది అవకాశము ఇవ్వట్లేదు. అందుకే దేవుడు ఈ శరీరమును ఏం చేశాడంటే మురికి గుడ్డతో పోల్చాడు. ఆ మాట ఎక్కడుంది? యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము. 64:6. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. మొదట్లైన ఒక్కసారి చూద్దాం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. తర్వాత మాట, మా నీతి క్రియలన్నీ. ఒకసారి ఆగి నా వైపు చూడండి. మా నీతి క్రియలన్నీ ఎలా కనబడుతున్నాయి? ఒక మాట ఇక్కడ మీకు ప్రశ్న రావాలి యవనస్తులారా. మా దోషక్రియలన్నీ మురికి గుడ్డవలే అంటే అర్థం ఉంటుంది కదా. మా పాపక్రియలన్నీ మురికి గుడ్డవలే అంటే అర్థం ఉంటుంది. కానీ మురికి గుడ్డ అని అంటూ ఏ క్రియలను ఆయన చూపిస్తున్నాడు? నీతి క్రియలను. నీతి క్రియలు మురికి గుడ్డ ఎలా అవుతుంది? రావాలి కదా ప్రశ్న. అంటే ఆ నీతి క్రియల్లో నిర్జీవ క్రియలు ఉన్నాయి కాబట్టి అది మురికి గుడ్డగా దేవుడు తెలియజేస్తున్నాడు. నీ కంటికి అది నీతి క్రియ, చూస్తున్న మనుషుల కంటికి అయి క్రియ అది నీతి క్రియ, కాకపోతే లోపల అది నిర్జీవ క్రియ. కాబట్టి అది ఏ గుడ్డతో పోలుస్తున్నాడు? మురికి గుడ్డతో పోలుస్తున్నాడు. ఈనాడు అట్లాంటి క్రియలు మనం చేసుకుంటూ పోతున్నాం. మళ్ళీ మనం సబాష్ వావ్ అనుకుంటా ఉన్నాం. ఓ నేను దేవుని కొరకు వాడబడ్డాను, పరిసరలో వాడబడ్డాను, సంతోషంగా వాడబడ్డాను, దేవుని కొరకు ఏదేదో చేస్తాను అని చాలాసార్లు మనకి మనం పొంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు ఆ నీతి క్రియలు ఎలా ఉన్నాయి? మురికి గుడ్డ వలె ఉన్నాయి. ఏంటో
అవి ఏంటో వాక్యంలో మనం చూస్తామండి, ఖచ్చితంగా గ్రహిస్తామండి. దయచేసి సంగమా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుట. చాలు తల్లి. ఏ క్రియలు విడిచిపెట్టమంటున్నాడు? నిర్జీవ క్రియలు. నీతి క్రియలను మురికిగుడ్డగా పోల్చినప్పుడు మనము అనుకున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆ నీతి క్రియలు నిర్జీవ క్రియలుగా ఉన్నాయి కాబట్టి మురికిగుడ్డగా ఆయన చెప్పాడు అని. ఇప్పుడు మరి మనము ఆ నీతి క్రియలుగా ఉండాలి అంటే మనము నిర్జీవ క్రియలు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏం పొందుకోవాలి? మారు మనస్సు పొందుకోవాలి. మారు మనస్సు పొందుకున్నారా అనే ప్రశ్న వస్తే ప్రతి క్రైస్తవుడు చెప్పగలగాలి. ఏమని? పొందుకున్నామండి. అసలు మారు మనస్సు పొందుకోవడం అంటే ఏంటి అనే ప్రశ్న వస్తే, ఏమీ లేదు సార్, నేను ఒక పాపిని, పాపములో ఉన్నవాడను, అయితే నా పాపమును నేను కడుక్కోలేను, నా పాపము నేను తొలగించుకోలేను, నా పాపానికి నేనే పరిహారము చెల్లించలేను, నా పాపానికి ఒకవేళ శిక్ష పడాల్సి వస్తే, శిక్ష వేయాల్సి వస్తే ఆ శిక్ష నేను భరించలేను. కాబట్టి నా పాపము నిమిత్తమై ఒక ఆయన భూలోకములోనికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన నా పాపాన్ని మోసాడు, పాపం నుంచి విమోచన ఇచ్చాడు. కాబట్టి ఆయన నా పాపమును శిక్ష వేసుకున్నాడు. కాబట్టి నేను ఆ పాపము ఇంకా చెయ్యను అని తీర్మానించుకొని నా పాత మనసును ఏం చేసుకున్నాను? మార్చుకున్నాను. నా పాత అలవాట్లు వదులుకున్నాను. నూతన మనస్సు కలిగి ఉన్నాను. ఆ నూతన మనస్సు ఏ మనస్సు అంటే యేసు కలిగినటువంటి మనస్సును నేను కలిగి ఉన్నాను. అదే మారు మనస్సు అని చెప్తాం. ఏమండి, ఈ మారు మనస్సు కొరకు మనం చెప్పాలనుకుంటే ఈ మాటలు ఇలా చెప్తా ఉంటాం. కానీ ఈ మాటల్లో ఎక్కడ నిర్జీవ క్రియలు అన్న మాట వచ్చిందా? రాలేదు. చాలామంది గమనించరు, గ్రహించరు. కానీ వాక్యం ఈరోజు సత్యాన్ని బయటకు తీసి మనకి బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది అంటే, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, మారు మనస్సును పొందుకోవాలి ఈ విషయంలో కూడా. కాబట్టి ఇది చదివే ఈ కడవరి దినములలో ఈ నిర్జీవ క్రియల కొరకు మనకు తెలియడం అత్యవసరమని, ఆవశ్యకమని భావించి మీ ముందు ఈ మాటలు ఉంచుతున్నానండి. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మరలా చదివితే మనందరికీ అర్థమవుతుంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఏ క్రియలను విడిచి? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మన మనస్సాక్షిని ఏ రక్తము శుద్ధి చేస్తుంది? క్రీస్తు యొక్క రక్తము శుద్ధి చేస్తుంది. సంగమా, మనము దేవుని సేవించే విషయంలో నిజముగా సేవించగలిగేటట్టు చేస్తుంది. ఏ క్రియలు విడిచిపెడితే అవన్నీ జరుగుతాయి? నిర్జీవ క్రియలు విడిచిపెడితే జరుగుతాయి. ఈరోజు ఈ వచనము ద్వారా 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, నిర్జీవ క్రియలు విడిచిపెట్టారా? రెండవ ప్రశ్న, జీవము గల దేవుణ్ణి సేవించే విషయంలో నిజముగా సేవిస్తున్నారా? మూడవ ప్రశ్న, యేసు రక్తము ద్వారా మీ మనస్సాక్షిని శుద్ధి చేసుకున్నారా? ముందు ఎన్ని ప్రశ్నలు ఉంచబడ్డాయి? సమాధానం చెప్పాలి. మరి ఇప్పుడు కాకపోయినా ఈ వాక్యాలు అయ్యే లోపు మీరు సమాధానం చెప్పాలి. అది 3 వారాల 4 వారాల. మొదటి ప్రశ్న, నిర్జీవ క్రియలను విడిచిపెట్టారా? ఖచ్చితంగా సంగమా, ఈ ప్రశ్న మీ కొరకే, ఈ ప్రశ్న నా కొరకే. సింపుల్గా దీన్ని తీసి పడేయొద్దు. మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అది ఖచ్చితంగా మీ మనస్సాక్షితో మీరు చెప్పుకోవాలి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టారా? 2, జీవము గల దేవుని సేవించే విషయంలో నిజముగా సేవిస్తున్నారా? జీవము గల దేవుని నిజముగా సేవిస్తున్నారా? మూడవది, యేసు రక్తము ద్వారా మీ మనస్సాక్షిని శుద్ధి చేసుకున్నారా? ఎవరి రక్తము ద్వారా? యేసు రక్తము ద్వారా మీ మనస్సాక్షిని శుద్ధి చేసుకున్నారా? ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు వాక్యం వింటుండగా దేవుడు మనకి బయలుపరుస్తాడు.
నెగిటివ్ వస్తే ఒప్పుకొని మనం పాజిటివ్గా మారుదాం. దేవునికి స్తోత్రం. ఏంటన్నా శరీర క్రియలు అంటే సింపుల్గా గలతీ 5:19 చదివించేసావు, అయిపోయింది. కానీ ఇప్పటి వరకు నిర్జీవ క్రియలు చెప్తూనే ఉన్నాం. అసలు నిర్జీవ క్రియలు అంటే ఏంటి? చాలా ఆలోచన కలుగుతుంది నా మనసులో. ఏంటి, ఏం తప్పు చేసేస్తున్నాను? ఇన్నిసార్లు బ్లేమ్ చేస్తున్నాడు నన్ను, ఇన్నిసార్లు ఆ తప్పుల భ్రమలో ఉన్నామంటున్నాడు. నాకు తెలియదు నేను ఏం చేసేస్తున్నాను. ఆలోచన రావాలి మీకు. వచ్చినట్లయితే సమాధానాలు మీ కొరకు, వాక్యంలో లేకపోయినా వాక్యాలను చూపిస్తూ కొన్ని అంశాలు ముందు ఉంచుతూ ఉన్నాము. దయచేసి రాసుకోగలిగిన వారు రాసుకునండి, లేదా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారు జ్ఞాపకం ఉంచుకోనండి. జ్ఞాపకం ఉంచుకోవడం కష్టమే, చాలా పాయింట్లు కాబట్టి దయచేసి తర్వాత అయినా మరలా వాక్యము యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి విని దాన్ని రాసుకునవలసిందిగా ప్రేమతో మనవి. మొదటిది, సరి అయిన సమాధానం మీ నుంచి రావాలి కాబట్టి అసలు నిర్జీవ క్రియలు అంటే ఏంటో మనకు తెలియాలి. నిర్జీవ క్రియలు అంటే ఏంటి? మొదటిది, సంతోషము లేకుండా చేసిన క్రియలు. నిర్జీవ క్రియలంటే సంతోషము లేకుండా చేసిన క్రియలను ఏ క్రియలు అంటారు? వర్క్స్ డన్ వితౌట్ జాయ్. సంతోషము లేకుండా చేసిన క్రియలను నిర్జీవ క్రియలు అంటారు. రెండవది, ప్రేమ లేకుండా చేసిన క్రియలు. వర్క్స్ డన్ వితౌట్ లవ్. ప్రేమ లేకుండా చేసిన క్రియలను నిర్జీవ క్రియలు అంటారు. మూడవది, ఆసక్తి లేకుండా చేసిన క్రియలు. ఇవి నిర్జీవ క్రియలు. వర్క్స్ డన్ వితౌట్ జీల్. ఆసక్తి లేకుండా చేసిన క్రియలను ఏమంటారు? నిర్జీవ క్రియలు అంటారు. నాలుగవది, విశ్వాసము లేకుండా చేసిన క్రియలు. వర్క్స్ డన్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా చేసిన క్రియలను ఏమంటారు? నిర్జీవ క్రియలు అంటారు. ఐదవది, ఆలకించండి, వ్యక్తిగతమైన లాభము మరియు ఘనత కొరకు చేసిన క్రియలను నిర్జీవ క్రియలు అంటారు. మరొకసారి చెప్తున్నాను, వ్యక్తిగతమైన లాభము మరియు ఘనత కొరకు చేసిన క్రియలనే ఏ క్రియలు అంటారు? అర్థమైంది కదా? దీన్ని వివరించుకుంటాం, కానీ ఆ మాటకి మనకు అర్థమైంది. వ్యక్తిగత లాభము మరియు వ్యక్తిగత ఘనత కొరకు చేసిన క్రియలనే నిర్జీవ క్రియలు అంటారు. ఆరవది, ఒకరి మనస్సాక్షికి ఊరట కలిగించుటకు చేసిన క్రియలనే నిర్జీవ క్రియలు అంటారు. ఒకరి మనస్సాక్షికి ఊరట కలిగించు క్రియలు, అవే క్రియలు నిర్జీవ క్రియలు. నేను అది చేయకపోతే ఆ అమ్మాయి బాధపడిపోతుంది, అలా అనకపోతే ఆ అమ్మాయి అలిగేస్తుంది. ఇలాగ ఒకరి మనస్సాక్షికి ఊరట కలిగించేటటువంటి ఆ క్రియలు చేస్తే ఆ క్రియలు ఏమైపోతాయి? నిర్జీవ క్రియలు. ఏడవది, దేవుని యొక్క తీర్పును గూర్చి భయముతో చేసిన క్రియలే నిర్జీవ క్రియలు. దేవుని యొక్క తీర్పుని గూర్చి భయముతో చేసిన క్రియలే నిర్జీవ క్రియలు. ఒరే నాన్న వచ్చేస్తున్నాడు రా, దగ్గరకు వచ్చేసాడురా, ఫోన్ ఆపిరా, త్వరగెళ్ళి స్నానం చేయరా అని అమ్మ చెప్తుంది. వినండి నా వైపు ఒకసారి చూస్తూ, నాన్న వచ్చేస్తున్నాడు రా, నీకు దెబ్బలు పడిపోతారు, త్వరగా ఫోన్ ఆపేసి ఏం చేయరా, స్నానం చేయరా అంటది అమ్మ. వీడేం చేస్తాడు? అంతవరకు వాళ్ళ అమ్మ మాట వినడు. కానీ ఎప్పుడైతే నాన్న వస్తున్నాడు రా అని వాళ్ళ అమ్మ చెప్పిందో ఫోన్ వెంటనే పక్కన పెట్టేసి ఎక్కడ దూరిపోతాడు? అంటే నాన్న రాకపోతే ఏం చూస్తాడు? నాన్న రాకపోతే రాత్రి వరకు స్నానం చేయడు. ఎవరి మీద భయం ఆయనకి? నాన్న మీద భయం. అంటే భయముతో ఫోన్ ఆపుతున్నాడు, భయముతో స్నానం చేస్తున్నాడు, కానీ ఇష్టంతో ఫోన్ ఆపట్లేదు. దీనివల్ల నాకు అపాయం అని తెలిసి వాడు ఫోన్ ఆపట్లేదు. స్నానం చేసుకుపోతే నా శరీరం నుంచి కంపు కొడుతుందన్న ఆలోచన వాడికి లేదు, భయముతో చేస్తున్నాడు ఆ క్రియలు. అట్లాగే దేవుని యొక్క తీర్పును గూర్చి భయముతో చేసిన క్రియలనే నిర్జీవ క్రియలు అని అంటారు. ప్రతిఫలము ఆశించి చేసిన క్రియలను నిర్జీవ క్రియలు అంటారు. ఎనిమిదవది, నెంబర్ 8, ప్రతిఫలము ఆశించి చేసిన క్రియలను. చేస్తే వస్తుంది, ఇస్తే మరలా వస్తుంది, ఇలా మాట్లాడితేనే మంచిది, తిరిగి ఏదో పొందుకుంటాం. ఇలా ప్రతిఫలాన్ని ఆశించి చేసే క్రియలను ఏ క్రియలు అంటారు? నిర్జీవ క్రియలు. 9వది, యేసు యొక్క మరణానుభవము వహించుచు, యేసు యొక్క మరణానుభవము వహించుచు చేయని క్రియలు నిర్జీవ క్రియలు. యేసు యొక్క మరణానుభవము వహించుచు చేయని క్రియ అంటే
మీరు కూడా నా కాడిని ఎత్తుకొనండి అన్నాడు. కాడి వేరు, సిలువ వేరు. అలాగే మీరు కూడా సిలువ మోయండి అన్నాడు. ఈ సిలువ నేను మోస్తాను ప్రభువా, నేను సువార్త చెప్తాను ప్రభువా, నేను కూడా ఈ యొక్క శ్రమలో పాలు పంచుకుంటాను ప్రభువా అనే విషయము ఎత్తుకొని ఆ మరణానుభవంలో పాలిభాగస్తులు అవ్వాలని తీర్మానించుకొని ఆ తీర్మానం బట్టి లోపలికి వచ్చి ఏ పని చేయలేదనుకోండి, అదే క్రియలు నిర్జీవ క్రియలు. యేసు యొక్క మరణానుభవమును వహించుచు చేయని క్రియలు. చివరిగా మన స్వంత మానవ ఆలోచన నుండి ఉద్భవించిన క్రియలే నిర్జీవమైన క్రియలు. దేవుని ఆలోచనలు కాదు, మన స్వంత ఆలోచన నుండి ఉద్భవించిన క్రియలే ఏ క్రియలు? నిర్జీవమైన క్రియలు. ఎన్నున్నాయి? 10 ఉన్నాయి. అవైతే సింపుల్గా అర్థమైపోయి, జారత్వము, కాముకత్వము, ద్వేషము, మత్తతులు. ఇవి కొంచెం మనం మరి ధ్యానం చేసుకోవాలొద్దా? అవి మనలో ఉన్నాయో తెలుసుకోవాలా వద్దా? సో మొట్టమొదటిది, సంతోషము లేకుండా చేసిన క్రియలు. ఏం లేకుండా, జాయ్ లేకుండా చేసే క్రియలు ఏ క్రియలు అనా? ఏ పని చేసినా చేస్తున్నామంటే నచ్చితే కదా చేస్తామన్నా, నచ్చకుండా ఏం చేస్తామన్నా అనే ప్రశ్న రావచ్చు. అసలు ఈ యొక్క ప్రపంచ వ్యవస్థ ప్రాముఖ్యంగా కుటుంబ వ్యవస్థ మీద నిలబడింది. ఈ ప్రపంచం ఏ వ్యవస్థ మీద నిలబడింది? ఎందుకంటే ప్రారంభంలోనే దేవుడు ఆదామును, ఆ పిమ్మట అవ్వను కలుగజేశాడు. ఆ కుటుంబం మీదే ప్రపంచమంతా నిలబడింది. సో కాబట్టి కుటుంబ వ్యవస్థ చాలా ప్రామాణికమైనది ప్రపంచంలో. సో భార్యాభర్తలు అనేటటువంటి రిలేషన్ చాలా గొప్పది. ఏ మాట చెప్తే దీంట్లోకి వెళ్ళాను? ఏ పని చేయాల్సి వచ్చినా నచ్చితేనే కదా చేస్తాం, సంతోషంగా ఉంటేనే కదా చేస్తాం, సంతోషంగా లేకపోతే ఏం చేస్తామన్నా అనేటటువంటి ప్రశ్న రావచ్చు. ఈ కుటుంబ వ్యవస్థ అనగా భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు అన్నీ సంతోషంగా ఉన్నప్పుడే జరగవు. కొన్నిసార్లు భార్య చాలా చిరాకుగా వంట వండుతుంది, చాలా అయిష్టంగా వంట వండుతుంది, కోపంగా వంట వండుతుంది. చేసుకున్నాను కదా, ఇంకా తప్పదులే, వీడికి పెట్టాలి రోజుకి, ఎందుకంటే వండుకోవడం రాదు, పస్తులు ఉంటే మళ్ళీ నా మీద మళ్ళీ తిరిగి పడతాడు, కాబట్టి ఎదుటి వండేద్దాంలే, ఏ గుడ్డు కూరో ఎగ్గు కుర్మో ఏదో చేసి వండిసి పెట్టేస్తుంది. దాంట్లో ఏమి లేదు. కానీ మునుపు చాలాసార్లు సంతోషంగా వండింది కదా. సంతోషంగా వండిన దినాలు ఉన్నాయి, సంతోషము లేకుండా చేసిన దినాలు కూడా ఉన్నాయి. అలాగే భర్త లేని వారు కూడా భార్యల విషయాల్లో ప్రతిసారి సంతోషంగా వారి యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకోలేరు. ఇప్పుడు ఇలా ఉంటే మళ్ళీ లేనిపోయిన గొడవలు వస్తాయి, ఏదో ఒకటి అంటుంది, ఎందుకులే ఇప్పుడు అలా నవ్వేద్దాం, అలా అనేద్దాం, అలా చేసేద్దాం అని ఏదో చిన్న చిన్న యాక్టింగ్లు చేసేస్తూ ఉంటాం. వీటిలో ఏమీ లేదు, సంతోషం, జాయ్ లేదు. సో మొదటి మాట, అందరికీ టచ్ అవుతుందా? టచ్ అయితే మంచిదే, అలా మిమ్మల్ని దాటిపోతే కష్టం, దాటకుండా మీ దగ్గర ఆగితే మంచిదే. సో సంతోషము లేకుండా చేసే క్రియలనే ఏ క్రియలు అంటారు? నిర్జీవ క్రియలు అని అంటారు. సంగమా, దేవుడు దీని కొరకు ఒక మాట, ఒక 4 వాక్యాలు త్వరితంగా చూసుకుందాం. మొదటిది, గాడ్ లవ్స్ అ చీర్ఫుల్ గివర్. గాడ్ లవ్స్ అ చీర్ఫుల్ గివర్. తెలుగులో 2వ కొరింథీ రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 9వ అధ్యాయములో 7వ వచనంలో ఆఖరి మాట, 7వ వచనంలో ఆఖరి మాట, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. అంటే ఎలాంటి వారిని ప్రేమించడు? ఉత్సాహంగా ఇవ్వలేని వారిని ప్రేమించడు. ఏ క్రియల కోసం మాట్లాడుకుంటున్నాం? దాంట్లో మొదటి పాయింట్ ఏంటి? సంతోషము లేకుండా చేసిన క్రియలే నిర్జీవ క్రియలను మాట్లాడుకుంటున్నాం. 4 వచనాలు చూపిస్తానన్నాను, 4 సందర్భాలు ఇవి. మొదటిది 2వ కొరింథీ 9:7, సంతోషంగా ఇచ్చువాన్ని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. రెండవది, యెషయా గ్రంథము, త్వరగా తీయండి అమ్మా, 64వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము,
రక్షణ మాకు కలిగిన. మొదటి మాట రెండవ లైన్లో, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, సంతోషముగా నీతిని అనుసరించి వారు నువ్వేం చేస్తున్నావు, దర్శిస్తున్నావు. మొదటేమో సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. రాసుకోవాలి, సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. రెండవది, సంతోషముగా నీతిని అనుసరించే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, దర్శిస్తున్నాడు. అంటే ప్రతి పనిలో ఏమి ఉండాలంటున్నాడు దేవుడు, సంతోషం ఉండాలంటున్నాడు. ఆ సంతోషంతో ప్రతి పని చేయాలంటున్నాడు. మూడవది, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 47-48. డ్యూటెరానమీ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 47-48 వచనాలు. నీకు 27, 28, 47, 48 చదువు తల్లి. నీకు సర్వ సమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. తర్వాత మాట చదవండి. కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయు వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. ఏంటి మాటల యొక్క అర్థము అంటే, నీవు సంతోషముగా, ముందు వచనం తీయండి అమ్మా, నీవు సంతోషముగా హృదయానందముతో నువ్వు నన్ను సేవించలేదు కాబట్టి, సంతోషముగా నీ హృదయ ఆనందముతో నువ్వు నన్ను ఆరాధించలేదు కాబట్టి నిన్ను నేను శత్రువుల చేతికి అప్పచెప్తున్నాను, శిక్షిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అంటే ప్రతి పనిలో, సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో, దేవుని కొనియాడే విషయంలో మనలో ఏముండాలని మాట తెలియజేస్తుంది, సంతోషము ఉండాలని. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. అబ్బా, ఇక్కడైతే ఆ తిండికి ఆ తాగడానికి ఎంతో కష్టపడుతున్నాం, అంతే కదండి. ఎందుకు మీరు ఇంత చదువుకుంటున్నారంటే 3 పూట్ల సమృద్ధిగా తినాలి, ఆ తిండిని ఎవరికి పెట్టాలి, కని పెంచిన తల్లిదండ్రులకు పెట్టాలనే కదా. సో దేవుని రాజ్యంలో ఇవన్నీ ఉంటాయి, ఇంక చచ్చిపోతే అక్కడ వాటన్నిటికీ లోటు లేదు అనుకోవడానికి కాదు. ఆ దేవుని రాజ్యము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. అంటే సంతోషానికి దేవుడు ఎంత ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఇస్తున్నాడో చూడండి. అర్థమవుతుందా? అందుకే నేను అంటాను, మీరు మందిరాలకు వచ్చినప్పుడు ఏదో పోగొట్టుకున్న మొక్కలతో ఉండొద్దు అంటాను. డల్గా డీలా పడిపోయి నీరసంగా ఉండొద్దు అంటాను. క్రీస్తుని నమ్మిన వారు ఎప్పుడు జాయ్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. అంటే పగలబడి వెక్కిలు నవ్వులు నవ్వమని కాదు ఉద్దేశము. చూడగానే ఆ నిర్మలమైనటువంటి తేజస్సుతో మీ ముఖములు నింపబడాలి. దేవునికి స్తోత్రం. మన కలర్ ఏదైనా అవ్వచ్చు, మన ముఖం మీద ఎన్ని మొటిములైనా ఉండొచ్చు, కానీ అది ఎవరు పట్టించుకోరు. ఏది ఉన్నప్పుడు, తేజస్సు ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఆ తేజస్సు ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ ఆనందం ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆనందం లేకపోతే ఇది ఎప్పుడు కూడా నీరసంగానే ఉంటుంది. ఈ నీరసం సరిపోదన్నట్టు కొంతమంది నూనె రాసుకుని మొలతాడు కట్టుకుని వచ్చేస్తారు చాలామంది. ఇప్పుడు కట్టుకోవట్లేదు లేండి. అప్పట్లో ఆడవాళ్ళందరూ నల్లతాడు కట్టుకుని జడేసుకుని ముడేసుకుని వచ్చేస్తారు చర్చిలకి. ఆవిడ పడుకొని వచ్చేసిందో, లేదా అలా ఆయనతో గొడవాడొచ్చిందో, ఏం చేసి వచ్చిందో వీళ్ళు తెలిసేది కదా సంఘాలకు వస్తే. కాబట్టి మందిరాలకు వచ్చినప్పుడు మన ముఖములు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, సంతోషముతో ఉండాలి. దేవుడు ఆ సంతోషానికి అంత ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. సంతోషంగా సేవించే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, దర్శిస్తున్నాడు. సంతోషంగా సేవించకపోతే వారిని ఏం చేస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. ఆ సంతోషం ఎక్కడ ఉందంటున్నాడు, పరలోక రాజ్యములో ఉంటుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సంగమా, నా సమయం అయిపోయింది 8:30. కానీ మొదటి పాయింట్ మనం ఇంకా పూర్తి చేసుకోలేదు. అయితే ఈ సంతోషము లేకుండా చేసిన క్రియలు అనుకున్నాం కదా,
ఏమై ఉంటాయి ఆ క్రియలు? చాలా ఉన్నను ఒక క్రియ ఉన్నది, మనకు కావాల్సినది, మనకి అవసరమైనది, మనము తెలుసుకోవాల్సింది. ఆ క్రియే సంతోషము లేకుండా మనము చేసే ఆ క్రియ పేరే దశమ భాగార్పణ. ఏంటండి? దశమ భాగార్పణ, టైత్. సంతోషము లేకుండా చేసిన క్రియలలో ఈ సేవకుడు దేన్ని తీసుకొచ్చాడు? దశమ భాగార్పణ అనేటటువంటి మాటను తీసుకొచ్చాడు. చాలా సంవత్సరాలుగా ఈ సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతున్నా గత 3-4 సంవత్సరాల నుండే ఒక మాటతో క్రైస్తవుల్ని పొడుస్తున్నారు, కొంతమంది వేలెత్తి చూపిస్తున్నారు, అవమానం చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ఏ మాటతో అంటే ప్రత్యేకంగా ఈ దశమ భాగాల కొరకే. ఏముందండి, ఆ పాస్టర్లకి ఏమొస్తాయి? దశమ భాగాలు వస్తాయి. కాబట్టి వాళ్ళంత ఇదిగా సేవ చేయగలుగుతున్నారు. వాళ్ళ చర్చికి వెళ్తే పాస్టర్లు అందరూ ఏమి ఇవ్వమని బలవంతం చేస్తారో తెలుసా? ప్రతి నెల దశమ భాగాలు ఇవ్వండి బలవంతం చేస్తారు. మీ డబ్బులను లాక్కొని పీక్కొని బలవంతంగా తీసుకుంటారు. అటువంటి క్రైస్తవ్యములోనికి మీరు వెళ్తున్నారా? అలాంటి నియమాలు ఉన్నటువంటి ఆ యొక్క మార్గములోనికి, మతములోనికి వెళ్తున్నారా అనేటటువంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. సంతోషము లేకుండా చేసిన క్రియలలో దశమ భాగార్పణ అనేటటువంటి విషయము కోసం మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి సవివరంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా సత్యమైన విషయాలను వచ్చే వారం మనకి బయలుపరచునుగాక. ఆమేన్. మీరందరూ వచ్చే వారం సాయంత్రం వస్తారనుకుంటున్నాను. ఈ సంగతి కొరకు తెలుసుకుంటారనుకుంటున్నాను. సత్యాన్ని గ్రహించే ఇతరులకు తెలియజేస్తారనుకుంటున్నాను. ఈ లెక్కన వెళ్తే 3 నెలలు పడుతుందేమో ఈ 10 పాయింట్లు పూర్తి చేయడానికి. కానీ త్వరితంగా మనం వెళ్దాం, వాక్యాన్ని తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన ప్రభువా, సర్వోన్నతుడా, నీకు వందనాలు అయ్యా. కుటుంబాలతో వచ్చిన వారు ఉన్నారు అయ్యా. ఇక్కడ ప్రభు హాస్టల్స్లో, రూమ్స్లో ఉంటున్న వారు ఉన్నారు. నీ వాక్యం విషయములో, భక్తి చేసే విషయములో కాలాన్ని చూస్తున్నందుకు మన్నించండి. కాకపోతే ప్రభువా అయ్యా, వారి వారి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి తిరిగి మరలా వారి స్థలాలకు వెళ్ళాలి. కాబట్టి మేము తండ్రి సమయాన్ని క్రమముగా తండ్రి అనుసరిస్తున్నాం. అందును బట్టి మీరు ప్రభు మమ్మల్ని తండ్రి దేవా క్షమించి మరలా మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకుంటున్నాం. పరిశుద్ధుడా, విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మాకు తండ్రి అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. విన్నటువంటి విశ్వాసులు ప్రభువా మరలా చెప్పిన మాటలన్నిటిని నెమరు వేసుకొని చెప్పబోయే వాక్యము కొరకు సిద్ధపడి తండ్రి వారిని తండ్రి తీసుకురమ్మని బ్రతిమలాడుకుంటున్నాం అయ్యా. లోకపు మాటలు కాక సత్యవాక్కులే ఈ స్థలంలో నుండి ప్రకటించమని వేడుకుంటూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.